నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాలను పూర్తిగా మార్చేసిన వ్యక్తి ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ఒకప్పుడు నరేంద్ర మోదీ విజయానికి వ్యూహాలు రచించిన వ్యక్తి తర్వాత అదే బీజేపీకి వ్యతిరేక పార్టీలతో పనిచేశాడు. 1990 నుండి ఇప్పటి వరకు అక్కడ బీజేపీ మాత్రమే గెలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వరుసగా గెలుస్తూ వచ్చారు. 1990 నుండి 2005 వరకు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, దాని తర్వాత 2005 నుండి 2025 వరకు నితిన్ నవీన్ వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2026లో నితిన్ నవీన్ కు రాజ్యసభ సీట్ రావడంతో నితిన్ నవీన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం జరిగింది. దీంతో బంకీపూర్లో ఉప ఎన్నికలు జరగడం, ఆ ఉప ఎన్నికల్లో జనసురజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గెలవడం జరిగింది. ఈయనను పీకే అని కూడా అంటారు. 35 ఏళ్ల బీజేపీ పాలనకు గండిపడింది అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు వీరికి రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోయినా కేంద్రం తమ చేతుల్లో ఉంటే చాలు, ఈవీఎంలో మా చేతుల్లోనే ఉన్నాయి కదా అనుకుంటారు అని కొందరు అంటున్నారు. ఈ 35 ఏళ్ల పాలనకు గండి కొట్టిన ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరు? ఆయన ప్రయాణం ఎలా మొదలయ్యింది? రాజకీయ వ్యూహకర్తగా ఎలా ఎదిగారు? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బీజేపీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఇప్పుడు బీజేపీకే అసలు ఆయన ఎందుకు వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వచ్చింది? ఎవరైనా ప్రశాంత్ కిషోర్ 1977లో బీహార్ రాష్ట్రంలో రోహాస్త్ జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచారు. తర్వాత ప్రజారోగ్య రంగంలో కూడా పనిచేశారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆరోగ్య కార్యక్రమాల్లో సేవలు అందించారు. మరి రాజకీయాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? 2011-12 ప్రాంతంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఎన్నికల వ్యూహాలపై ఆయన పనిచేశారు. 2014 లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రచార వ్యూహాలు రూపొందించారు. చాయ్ పే చర్చ, 3D హలోగ్రామ్ ప్రసంగాలు, సోషల్ మీడియా ప్రచారం వంటి వినూత ఆలోచనలు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమయ్యాయి. 2015లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ IPACను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎన్నికల వ్యూహాలు, డేటా విశ్లేషణ, ప్రచార ప్రణాళికల ద్వారా అనేక రాజకీయ పార్టీలకు సేవలు అందించింది. ప్రశాంత్ కిషోర్ ఒకే పార్టీకి పరిమితం కాలేదు. బీహార్లో నితీష్ కుమార్, పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సింగ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో DMK, ఇలా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహాలకు కీలక పాత్ర పోషించారు. 2018లో JDUలో చేరి జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. అయితే రాజకీయ భేదాభిప్రాయాల కారణంగా కొంతకాలానికి పార్టీని విడిచారు. దాని తర్వాత 2022లో బీహార్ అంతటా పాదయాత్ర ప్రారంభించారు. జనసూరజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రామాల సమస్యలు తెలుసుకొని ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ప్రజల్లో చర్చ ప్రారంభించారు. తర్వాత అదే ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. జనసూరజ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ వ్యూహకర్తగా మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అసలు ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకత ఏంటి? ఎన్నికల ముందు విస్తృత స్థాయిలో సర్వేలు నిర్వహించడం, ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక డేటా సేకరించడం, సోషల్ మీడియా, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రచార సందేశాలను సమన్వయం చేయడం, ఇవన్నీ ఆయన ప్రత్యేక శైలిగా గుర్తింపు పొందాయి. అయితే ఆయనపై విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది రాజకీయాలను పూర్తిగా డేటా ఆధారంగా మార్చారని అంటారు. మరికొంతమంది సిద్ధాంతాల కంటే ఎన్నికల విజయానికే ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు. ఇంకొందరు మాత్రం భారత ఎన్నికల ప్రచారాన్ని ఆధునిక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా ప్రశంసిస్తారు. ప్రశాంత్ కిషోర్ ప్రయాణం సాధారణ ఉద్యోగి నుంచి దేశంలో అత్యంత ప్రభావశీలి ఎన్నికల వ్యూహకర్తగా, అక్కడ నుంచి ప్రజానాయకుడిగా ఎదిగిన ఆసక్తికరమైన కథ. భవిష్యత్తులో ఆయన బీహార్ రాజకీయాల్లో ఎంతటి మార్పు తీసుకొస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి 35 ఏళ్ల బీజేపీ పాలనకు గండి కొట్టిన ఈ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే బీజేపీ ఓడిపోయిందా, లేకపోతే